హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రామేశ్వరం గురించి. రామేశ్వరం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది, ఎందుకంత ప్రసిద్ధి చెందిన దేవాలయంగా అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ అదేవిధంగా 22 బావుల నీళ్ళని ఎందుకు మన పైన చల్లించుకోవాలి, సో ఏంటి ఎందుకు ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామేశ్వరంలో ఉన్నది రామనాథ స్వామి ఆలయం. ఈ ఆలయానికి గల మరి ఒక పేరు ఏంటంటే రామనాథ స్వామి కోయిల్. ఇది ఎక్కడ ఉందంటే భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వర ద్వీపంలో ఉన్న హిందూ దేవుడు అంటే శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది 12 జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు. అండ్ అంతేకాకుండా ఇది చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా కూడా భావిస్తారు. సాంప్రదాయం ప్రకారం రామనాథ స్వామి ఆలయంలోని లింగం అంటే శివుని ప్రతిరూపం రామసేతు అనే వంతెనను దాటి శ్రీలంకతో గుర్తించబడిన ద్వీప రాజ్యానికి లంకకు వెళ్లే ముందు రాముడు స్థాపించి పూజించాడు. ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆలయ ప్రధాన దైవం లింగం రూపంలో ఉన్న రామనాథ స్వామి అంటే శివుడు. గర్భగుడి లోపల 2 లింగాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సాంప్రదాయ ప్రకారం వచ్చేసి రాముడు ఇసుకతో నిర్మించాడు, ప్రధాన దేవతగా నివసించే రామలింగం అని పిలుస్తారు. మరియు ఇంకొకటి ఏంటంటే కైలాస్ నుండి హనుమంతుడు తీసుకువచ్చినది. ఈ లింగాన్ని ఏమని పిలుస్తారంటే విశ్వలింగం అని పిలుస్తారు. అంటే హనుమంతుడు విశ్వలింగం తెచ్చినప్పటి నుంచి దానిని మొదట పూజించమని రాముడు చెప్తాడనమాట. అంటే ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతూనే ఉంది. పురాణాలు ఏం చెప్తున్నాయంటే రాముడు యుద్ధంలో లంకారాజు రావణుని చంపిన తర్వాత అతను తన చర్యలకు పశ్చాత్తాపపడాలని నిర్ణయించుకుంటాడు. అండ్ అంతేకాకుండా రాముడు భూమిపై ఉన్న విష్ణు అవతారం అని కూడా నమ్ముతూ ఉంటారు ప్రజలు. లంకలోని దుష్టరాజు బ్రాహ్మణుడు. ఈ కారణంగా పశ్చాత్తాపం మరింత అవసరం కాబట్టి అతను ఏం చేస్తాడంటే తన భక్తుడైన హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగం తీసుకురావాలని ఆదేశిస్తాడు. అండ్ అదేవిధంగా అతని ఆసక్తిని చూసి అతని భార్య సీతాదేవి ఏం చేస్తుందంటే రాముని ప్రార్థన ఏర్పాట్ల కోసం ఇసుకతో లింగాన్ని తయారు చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకే రామేశ్వరం ఆలయంలో 2 లింగాలను మనం చూస్తామన్నమాట. ఒకటి ఏంటి అంటే సీతాదేవి చేత సృష్టించబడిన రామలింగం అండ్ మరి ఒకటి హనుమంతుడు తెచ్చిన విశ్వలింగం. అదేవిధంగా రాముడికి కంపలో 22 బాణాలు ఉన్నాయని చెప్తుంటారు. అందుకే మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు 22 బావుల నీళ్ళు మన పైన చల్లించుకోవాలని చెప్తారు. చాలామంది భక్తులు కాశీ దర్శించిన తర్వాత రామేశ్వరం వెళ్ళాలని అంటుంటారు. రామేశ్వరంలో ఉదయంనే స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత స్ఫటికలింగాన్ని మనకు జ్యోతిర్లింగ రూపంలో చూపిస్తారు. రామేశ్వరంలో మొదటిగా సముద్ర స్నానం చేస్తారు. ఆ తర్వాత 22 బావుల స్నానం చేస్తారు. అంతేకాకుండా సముద్రపు నీటిని అగ్నితీర్థం అని పిలుస్తారు. ఇక్కడ మేము చూపిస్తున్నాం కదండి, ఇది రామేశ్వరం ఘాటు. అండ్ ఇక్కడ సముద్ర స్నానం చేస్తారని చెప్పా కదా, ఇదే అండి సముద్ర స్నానం చేసే ప్లేసు. కాశీ వెళ్ళి వచ్చిన కొందరు భక్తులు ఏం చేస్తారంటే సముద్ర స్నానం చేసిన తర్వాత సముద్రపు ఒడ్డున ఇసుకతో లింగాన్ని చేస్తారు. లింగాన్ని చేసిన తర్వాత అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ లింగాన్ని తిరిగి సముద్రంలో కలిపేస్తారు. అందుకే పురాణాలు ఏం చెప్తుంటాయంటే కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ మళ్ళీ రామేశ్వరం వెళ్ళి దర్శించుకోవాలని చెప్తారు. రామేశ్వరం స్థల, మూర్తి, తీర్థం అనే ప్రత్యేకత కలిగిన అతి కొద్ది దేవాలయాలలో ఒకటి. రామనాథ స్వామి ఆలయ తీర్థం చాలా ప్రత్యేకము. చెరువు, బావి రూపంలో 22 తీర్థాలు ఉన్నాయి. ఈ 22 తీర్థాలు శ్రీరాముని 22 బాణాలను సూచిస్తాయి. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో అన్ని పురాతన దేవాలయాల మాదిరిగానే ఆలయ ప్రాంగణానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అండ్ అదేవిధంగా ఆలయం దాని లోపలి భాగంలో అద్భుతమైన పొడవైన కారిడార్లను కలిగి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి. రామేశ్వరం ఆలయ చరిత్రలో అత్యంత ప్రముఖమైన లక్షణాలలో ఒకటి లంకను చేరుకోవడానికి రాముడు నిర్మించిన పౌరాణిక వంతెనైన సేతు సముద్రంతో దాని అనుబంధం ఉందని. అండ్ అంతేకాకుండా సముద్రం దాటి లంక చేరుకోవడానికి రాముడి సైన్యం వానరస్ అంటే కోతి యోధుల చేత నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. తేలియాడే రాళ్ళు మరియు పగడపు దిబ్బలతో నిర్మించిన ఈ వంతెన రామేశ్వరాన్ని శ్రీలంక ద్వీపానికి అనుసంధానమైందని చెప్తూ ఉంటారు. ఇది ఒక సహజ నిర్మాణము. కొంతమంది హిందూ భక్తులు దీనిని రాముడు నిర్మించిన వంతెనగా కూడా చెప్తారు. అంతేకాకుండా ఈ వంతెన ఉందనే నమ్మకం శతాబ్దాలుగా రామేశ్వరం యాత్రికులను మరియు పర్యాటకులను
ఆకర్షిస్తుంది. భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో మరియు చుట్టుపక్కల 64 తీర్థాలు ఉన్నాయన్నమాట. ఆ తీర్థాలు అంటే పవిత్ర జలధారలు. అంటే ఇక్కడ వచ్చేసి స్కాంద పురాణం ప్రకారం వాటిలో 24 మనకు ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానం చేయడం మరియు రామేశ్వరం తీర్థయాత్రలో ఒక ప్రధాన అంశంగా పరిగణించబడుతుంది. అండ్ అదేవిధంగా ఇది తపస్సుకు సమానమైనదిగా పరిగణించబడుతుంది. 22 తీర్థాలు రామనాథ స్వామి ఆలయంలోనే ఉన్నాయి. 22 అనే సంఖ్య రాముని వణుకులో ఉన్న 22 బాణాలను సూచిస్తుంది. కాబట్టి 22 బావులు మనం స్నానం చేయాలి అనేది ఇక్కడ ఒక అంశంగా పరిగణించబడుతుంది. మొదటిది మరియు ప్రధానమైనది ఇక్కడ అగ్ని తీర్థం, అంటే సముద్రం, బంగాళాఖాతం సముద్రం. 22 తీర్థాలలో లేదా 22 బావులలో స్నానం చేయాలి అని చెప్పా కదా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది మహాలక్ష్మి తీర్థం. ఇది అన్నిటికంటే మొట్టమొదటి తీర్థం అన్నమాట. సో ఈ బావి నీటిలో స్నానం చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అండ్ రెండవది సావిత్రి తీర్థం, మూడవది గాయత్రి తీర్థం, నాలుగవది సరస్వతి తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తికి అతని అన్ని రుగ్మతలు నయమవుతాయని మరియు చెడు శాపాల నుండి అతని కాపాడుతుందని విశ్వసిస్తారు. ఈ బావులలో స్నానం చేయడం వల్ల రాజు కాశీబర్ అనే వ్యక్తి తన శాపాల నుండి బయటపడ్డాడని చెప్తారు. అండ్ ఐదవ తీర్థం సేతు మాధవ తీర్థం. ఇది అందమైన కలువలతో కప్పబడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ బావులో స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాం. అండ్ ఆరవది గంధమాదన తీర్థం. భక్తులు దీవెనలు పొందేందుకు మరియు ధనవంతులు కావడానికి, తమ దుష్కార్యాల నుండి తమను తాము పవిత్రం చేసుకోవడానికి ఈ గంధమాదన తీర్థంలో స్నానం చేస్తారు. అండ్ కవచ తీర్థం అండ్ గవయ తీర్థం. ఇది 7, 8వ తీర్థము. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మరణం తర్వాత నరకానికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. అండ్ అదేవిధంగా అష్టతీర్థం అంటే గవయ తీర్థంలో స్నానం చేయడం ద్వారా మీరు కోరికలు తీర్చే చెట్టు కింద ఆశ్రయం పొందుతారు. నలతీర్థం 9వది. నలతీర్థంలో స్నానం చేయడం వలన మీరు సూర్యుని నుండి జ్ఞానోదయం పొందుతారు. అండ్ అంతేకాకుండా స్వర్గంలో స్నానం లభిస్తుందని నమ్ముతారు. నెక్స్ట్ వచ్చేసి నీలతీర్థం. ఇది 10వ తీర్థము. ఈ బావిలో మనం స్నానం చేయడం ద్వారా అగ్ని యోగం యొక్క ప్రయోజనాలు లభిస్తాయి. అండ్ 11వ తీర్థం సంగు తీర్థం. దీని మరొక ఏమి అంటే చంకు తీర్థము. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఇతరులకు మనము అనవసర సమయంలో కృతజ్ఞత చూపకోకుండా పశ్చాత్తాపపడవచ్చు. అండ్ 12వ తీర్థం వచ్చేసి చక్ర తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుంది. 13వ తీర్థం బ్రహ్మహతి విమోచన తీర్థం. బ్రహ్మహతి అంటే తమ ప్రస్తుత లేదా గత జన్మలో తెలిసి లేదా తెలియక ఆవును చంపిన వ్యక్తి అని అర్థం. తన పాపాలను తొలగిస్తాడు అని ఇక్కడి ప్రజల నమ్మకం. నెక్స్ట్ 14వది వచ్చేసి సూర్యతీర్థం, 15వది వచ్చేసి చంద్రతీర్థం. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించిన జ్ఞానం కలుగుతుంది. నెక్స్ట్ 16వది గంగా తీర్థం, 17వది యమునా తీర్థం, 18వది గయా తీర్థం. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల మనకు ఘన నాసురుతి రాజాజ్ఞానాన్ని పొందిన ప్రదేశాలు ఇవి. 19వది శివతీర్థము. మనం విష్ణు వారి శివునికి వ్యతిరేకంగా చెడు మాటలో మాట్లాడినప్పుడు పశ్చాత్తాప పడితే ఈ తీర్థంలో స్నానం చేస్తే ఆ పశ్చాత్తాపం అనేది మనకు లభిస్తుంది. అండ్ అదేవిధంగా 20వ తీర్థం సత్యామృత తీర్థం. ఈ తీర్థంలోని పవిత్ర జలాలలో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. నెక్స్ట్ 21 సర్వతీర్థం. ఈ సర్వతీర్థంలో స్నానం చేయడం వలన అన్ని తీర్థాలలో కలిపి స్నానం చేసినంత ప్రయోజనం మనకు చేకూరుతుంది. నెక్స్ట్ 22వ తీర్థం ఏదంటే కోడి తీర్థం. అన్నిటికంటే అత్యంత పవిత్రమైన తీర్థంగా గుర్తించబడుతుంది. ఇది 22 తీర్థాలలో కంటే కోడి తీర్థం చాలా పవిత్రమైనది. ఇందులో మనం స్నానం చేస్తే ఏం జరుగుతుంది అంటే తన చెడ్డ మామ రాజా కంసుని చంపిన పాపం నుండి కృష్ణుని విడిపించడానికి ఉపయోగపడుతుందని మనం ఈ తీర్థంలో స్నానం చేయాలి. అండ్ అంతేకాకుండా నేను చెప్పాను కదా పొడవైన కారిడార్ ఉంటుంది అని చెప్పేసి, ఆలయంలోని లోపలి భాగంలో అత్యంత పొడవైన కారిడార్ని ఉందన్నమాట. ఇక్కడ చూడండి. అండ్ ఇది రామేశ్వరం మన ఫస్ట్ నుంచి చూసినప్పుడు వ్యూ అనమాట, రామనాథ స్వామి ఆలయంది. కారిడార్ల సెట్ ప్రపంచంలోనే అతి పొడవైనది. దీని ఎత్తు వచ్చేసి ఎంత అంటే 6.9 మీటర్స్. తూర్పు మరియు పడమరలలో
ఒక్కొక్కటి 400 అడుగులు ఉంటుంది. సముద్ర స్నానం చేసిన తర్వాత 22 బావుల స్నానం చేసిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. పొడవైన కారిడార్లు, సౌందర్యంగా చెక్కబడిన స్తంభాలతో ఈ ఆలయం 38 మీటర్ల ఎత్తైన గోపురంతో అలంకరించబడింది. అంతేకాకుండా 1897లో స్వామి వివేకానంద ఈ ఆలయంలో ప్రార్థనలు చేశాడని కూడా చెప్తారు. 197 మీటర్ల విస్తీర్ణంతో ఆసియాలోనే అతి పొడవైన కారిడారు తూర్పు నుంచి పడమర వరకు మరియు దక్షిణం నుండి 133 మీటర్ల విస్తీర్ణం ఉంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కారిడార్ ఇది. భారతదేశంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ఈ ఆలయం పొడవైన కారిడార్ను కలిగి ఉంది. ఈ ఆలయం శైవులు, వైష్ణవులు మరియు స్మార్తులకు తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఈ కారిడార్ల పొడవు మొత్తం 3850 అడుగులు. అండ్ ఔటర్ కారిడార్లో దాదాపు 12 పిల్లర్లు ఉన్నాయి. అంటే 1212 పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ. ఎత్తు వచ్చేసి ఎంత అంటే నేల మీద నుండి పైకప్పు మధ్యలో దాదాపు 30 అడుగులు ఉంటుంది. ప్రధాన గోపురం లేదా ఈ రాజగోపురం అనేది 53 మీటర్లు ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదే ప్రధాన గోపురం. ఇది 53 మీటర్లు ఉంది. ఈ గోపురం చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెక్కబడినది. చెక్కు చెదరకుండా ఎంత అద్భుతమైన ప్రత్యేకంగా డిజైన్ చేశారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో కట్టబడింది. 12వ శతాబ్దంలో అప్పటికే ఎంత ప్రత్యేకమైన డిజైన్స్ ఇవన్నీ ఉన్నాయంటే చాలా అద్భుతకరమైన ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను చెప్పా కదండి ఇంతకుముందు, ఇక్కడ పిల్లర్లు ఉన్నాయండి. 1212 పిల్లర్లు. అండ్ ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా దర్శనం కూడాను. ఆలయ గర్భగుడిలో ఉన్న లింగం ఏదంటే, నేను ఇందాక చెప్పా కదా, రాముడి కోసం సీత సముద్రం తీరాన ఒక లింగాన్ని ఇసుకతో ఒక లింగాన్ని నిర్మిస్తుందని. ఆ లింగమే ఈ గర్భగుడిలో మనం చూస్తాము. ఇది ధనుష్కోడి ద్వీపం అన్నమాట. సో ధనుష్కోడి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ ద్వీపం యొక్క ఆగ్నేయ కొన వద్ద ఒక పాడుపడిన పట్టణం. ఇది పంబన్కు ఆగ్నేయంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలోనే చివరి భూభాగం అని దీన్ని వర్ణిస్తారు. రామేశ్వర ద్వీపం యొక్క దక్షిణ కొనను ధనుష్కోడి అంటారు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అదే ధనుష్కోడి. ధనుష్కోడిలో చక్కటి బీచ్ కూడా ఉంది. రామేశ్వరం మరియు 22 బావుల ప్రాముఖ్యత గురించి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.